విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు, అంతకు మించి లోకనాయకుడు అనే పేరు. అలాంటి కథానాయకుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఇయర్ 'థగ్ లైఫ్' రిలీజ్ చేసిన తర్వాత సైలెంట్ అయ్యాడు. మళ్ళీ ఇంతవరకు కొత్త సినిమాపై అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ కమల్ హాసన్ కొత్త చిత్రాల సంగతేంటి? ఎంతో ఇష్టంతో నటించిన భారతీయుడు 2, ఎంతో కష్టపడి చేసిన థగ్ లైఫ్ రెండు కూడా కమల్ హాసన్ కు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అన్నమాట. దీంతో లోకనాయకుడు కాస్త వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టాడు. స్నేహితుడు రజనీతో ఒక సినిమా, శివకార్తికేయన్తో సేయాన్ పేరుతో మరో చిత్రాన్ని తీస్తున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత హీరోగా 2 చిత్రాలు చేయాలని లోకనాయక్ డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ దర్శకులుగా మారి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ 2 చిత్రాలు కూడా వచ్చే ఏడాది 6 నెలల వ్యవధిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు కమల్. మరోవైపు రజనీకాంత్ తో నటించాల్సిన మల్టీ స్టారర్ మూవీని 2027లోనే ప్రారంభించబోతున్నాడు కమల్. ఈ సినిమాలో రజనీకాంత్ కు కమల్ విలన్ గా నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతున్నాడు.